నెక్స్ట్ సపోర్టింగ్ క్యాస్ట్. శంకర్ సినిమాలో సపోర్టింగ్ క్యాస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హీరో విలన్కి ఎంత స్ట్రాంగ్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయో, ఇంపార్టెన్స్ ఉంటాయో, సపోర్టింగ్ క్యాస్ట్ కూడా అంతే స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి శంకర్ సినిమాలో సపోర్టింగ్ క్యాస్ట్కి చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ రైటింగ్ లేకపోవటం, ఇంపార్టెన్స్ లేకపోవటం, సరైన సీన్స్ పడకపోవటం చాలా పెద్ద మైనస్గా చెప్పాలి. తన ప్రతి సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, విలన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, సపోర్టింగ్ క్యాస్ట్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే ఒక్కళ్ళు అర్జున్ పిఏ కానీ, లేకపోతే హీరోయిన్ తండ్రి కానీ, లేకపోతే శివాజీలో హీరోయిన్ తండ్రి కానీ, లేకపోతే విలన్ కానీ, లేకపోతే సీఎం క్యారెక్టర్ కానీ, ఇలా చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా అది చేసే ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది హీరో విలన్ మీద కూడా చూపించే ప్రభావం కలిగే ఎలివేషన్స్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ని ప్రజల్లోకి చాలా స్ట్రాంగ్గా ఎక్కి చేస్తాయి. అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ లేకపోవటం సినిమాకి ఉన్న చాలా మైనస్. శంకర్ సినిమాలో సపోర్టింగ్ క్యాస్ట్ అంటే హీరో విలన్ ఎంతో సపోర్టింగ్ క్యాస్ట్గా ఉండేవాళ్ళు కూడా అంతే. ఈ సినిమాలో అది మిస్ అవ్వటం అనేది చాలా బాధాకరం. పాయింట్ నెంబర్ 4, విలన్. భారతీయ లాంటి సినిమాలో విలన్ చాలా స్ట్రాంగ్గా ఉండటం తప్పనిసరి. ఎందుకంటే అవినీతి మీద పోరాడే ఒక సామాన్య భారతీయుడు హీరో అయితే తను ఎదిరించే విలన్ ఖచ్చితంగా డబ్బు, పలుకుబడి, పవర్ ఉన్న ఒక చెడ్డవాడై ఉండాలి. అలాంటి చెడ్డవాడికి ఒంటరిగా కాకుండా ఒక చీకటి సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యంలో అనేక మంది చెడ్డవాళ్ళు, కరప్టెడ్ పీపుల్, ఆఫీసర్స్, గవర్నమెంట్ ఉండటం అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ సినిమాలో పేరుకి జయసూర్య విలన్ అయినా చాలా వరకు సేనాపతి తీసుకునే నిర్ణయాలే తనకి వ్యతిరేకంగా మారటం అనేది మన సినిమాలో చూసే కొద్దీ అర్థమవుతుంది. అదే జయసూర్య క్యారెక్టర్ని అలా శివాజీలో ఆది క్యారెక్టర్ చూపించినట్టు చూపించుంటే, మ్యాన్ బిహైండ్ ద మ్యాన్ లాగా చూపించుంటే ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ దొరికేది. అలానే తాను విలన్గా తన సామ్రాజ్యం ఉన్న పవర్ చూపించేవాడు. కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది. కేవలం సపోర్టింగ్ క్యాస్ట్ ఒక గెస్ట్ అపీరెన్స్ ఇవ్వటం అనేది ఆ క్యారెక్టర్కి ఉన్న వాల్యూ కానీ, లేకపోతే భారతీయులు లాంటి కల్ట్ క్లాసిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఒక చెడ్డ మాట అనిపించుకోవటం వంటిదే జరుగుతుంది. అసలుకి అంత స్ట్రాంగ్ విలన్కి ఏం చేయకుండా చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇవ్వటం, ఆ మాత్రం దానికి జయసూర్య లాంటి వెరిసైటల్ యాక్టర్ని తీసుకోవటం అనేది హాస్యాస్పదం. అదే తాను కరెక్ట్గా కొంచెం హార్డ్ వర్క్ చేసి జయసూర్య క్యారెక్టర్ని ఇంకా స్ట్రాంగ్గా చూపించుంటే ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యేది. అలానే భారతీయుడి మీద వచ్చిన క్యారెక్టర్ మీద, సేనాపతి క్యారెక్టర్ మీద వచ్చిన నెగిటివిటీ కాస్త తగ్గుండేది. ఎందుకంటే మీరు చూస్తే సేనాపతికి ప్రజలు ఎదురు తిరగటం కారణం సేనాపతి తీసుకున్న ముందు నిర్ణయాలు, అలానే వాళ్ళ అమ్మ చనిపోవటం, సేనాపతి మీద నమ్మకం పోవటం, సేనాపతి వాళ్ళ ప్రాణాలు పోతే కానీ న్యాయం జరగదు అనే ఫీలింగ్ కలగటం అనేది కరెక్ట్ కాదు. అదే జయసూర్య వల్ల సిద్ధార్థ వాళ్ళ అమ్మ చనిపోవటం, ఆ ప్రజల్ని వాడు నమ్మించి సేనాపతికి వ్యతిరేకంగా చేసుంటే అప్పుడు థియేటర్లో చూసిన ఆడియన్స్ సేనాపతి మీద ఒక జాలి అలాంటి ఫీలింగ్ కలిగి సేనాపతి వైపు ఉండాలనే ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు జయసూర్య ఖచ్చితంగా విలన్ క్యారెక్టర్ అనిపించుకునే ఫీల్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా జరగకపోవటం అనేది చాలా తీవ్ర నష్టంగా తీసి అది ఫ్లాప్కి ఒక కారణమైంది. అదే కరెక్ట్గా రాసుంటే థియేటర్లో ఉన్న ఆడియన్స్ ఒక మూడు ఖచ్చితంగా మీరు గెస్ చేసి ఉండాల్సింది. అది డైరెక్టర్ శంకర్ చేసిన తప్పు. మరి రెండోది, డైరెక్టర్ శంకర్ ఎప్పుడు తన సినిమాలో ఎంత గ్రాండియర్గా ఉంచుతారో ఎమోషన్స్ అండ్ క్యారెక్టర్ని కూడా అంతే స్ట్రాంగ్గా ఉంచుతారు. ఈ సినిమా గ్రాండియర్గా ఉన్న ఎమోషన్స్లో కొంచెం లోపించడం బాధాకరం. శంకర్ సినిమాలు ఫ్లాప్ అవ్వటానికి కారణం ఇదే. తన ప్రతి సినిమాలో కూడా ఎమోషన్స్, ఎలివేషన్స్, క్యారెక్టర్కు ఉన్న ఇంపార్టెన్స్ని ముందు చూపించడం, ఆ తర్వాత గ్రాండ్గా చూపించడం అనేది తన సినిమాలో ఉండే మ్యాజిక్, తన సక్సెస్ ఫార్ములా. కానీ తన కొత్త సినిమాల్లో ఆ ఎమోషన్స్ కానీ, ఫీలింగ్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ మిస్ అవ్వటం తన సినిమాల ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్గా చెప్పుకోవాలి. దిస్ ఈజ్ ద 11th hour ఫర్
భారతీ టూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.